హాయ్ ఎవ్రీవన్. ఒకసారి థింక్ చేయండి. మనం రోజు యూజ్ చేసే ఈ ఫోన్స్, గంటల కొద్దీ స్క్రోల్ చేసే యాప్స్, మనం నమ్మే ఈ ఇంటర్నెట్, ఇవి మన గురించి ఎంత తెలుసుకుంటున్నాయో మనం ఎప్పుడైనా నిజంగా ఆలోచించామా? మీరు ఉదయం లేవగానే ఫోన్ తీసుకుంటారు, యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తారు. మీకు కనిపించే ప్రతి వీడియో, ప్రతి పోస్ట్, ప్రతి సజెషన్ ఇవి ర్యాండమ్గా వచ్చేవి కాదు. మీరు గతంలో చేసే ప్రతి యాక్షన్ ఆధారంగా కేర్ఫుల్లీ ఫిల్టర్ అయ్యి మీ ముందుకు వస్తాయి. మీరే డిసైడ్ చేసినట్టు అనిపించినా ఆ డెసిషన్స్కి ముందే ఒక ఇన్విజిబుల్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. అదే ఏఐ. ఏఐ మీకు ఏం చేయమని ఫోర్స్ చేయదు, కానీ మీకు ఏం చూపించాలో మాత్రం డిసైడ్ చేస్తుంది. ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే మన అటెన్షన్ ఎక్కడికి వెళ్తే మన థింకింగ్ కూడా అక్కడికి వెళ్తుంది. మీరు ఏ కంటెంట్ చూస్తున్నారో అదే మీ ఒపీనియన్ని షేప్ చేస్తుంది. ఇది ఒక్క రోజులో జరగదు, స్లోగా మనకు తెలియకుండానే జరుగుతుంది. చాలామంది అనుకుంటారు ఏఐ మనల్ని అర్థం చేసుకుంటుందని, కానీ నిజం వేరు. ఏఐ మనల్ని అర్థం చేసుకోదు, మన బిహేవియర్లో ఉన్న ప్యాటర్న్స్ మాత్రమే గుర్తుపడుతుంది. ఈ డిఫరెన్స్ చిన్నదిగా అనిపించవచ్చు, కానీ ఇదే మొత్తం సిస్టమ్ని అర్థం చేసుకునే కీ. ఇప్పుడు క్వశ్చన్ మీకు వస్తుంది, ఏఐకి ఇవన్నీ ఎలా తెలుసు? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, కానీ చాలా డీప్ లెవెల్లో ఉంటుంది. ఏఐకి నాలెడ్జ్ ఉండదు, కామన్ సెన్స్ ఉండదు, రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. అయితే అది ఎలా నేర్చుకుంటుంది? ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఒక చిన్న పిల్లవాడికి ఒక పిల్లిని చూపించి ఇది పిల్లి అని చెప్తారు. మొదటిసారి చూసిన వెంటనే ఆ పిల్లవాడు పర్ఫెక్ట్గా గుర్తుపట్టాడు, కానీ కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతాడు. ఇంకో జంతువును కూడా పిల్లి అంటాడు, కానీ అప్పుడే లెర్నింగ్ మొదలవుతుంది. అతను మళ్ళీ అబ్జర్వ్ చేస్తాడు, కంపేర్ చేస్తాడు, తప్పులు చేస్తాడు, మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాడు. కొంతకాలం తరువాత కొత్తగా ఒక జంతువు కనిపించినా సరే అతను కాన్ఫిడెంట్గా చెప్పగలడు, ఇది పిల్లి కాదు అని. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అతని ఇమేజ్ని గుర్తుపట్టడం కాదు, ఒక ప్యాటర్న్ నేర్చుకున్నాడు. ఏ ప్యాటర్న్స్ ఉంటే పిల్లి అవుతుంది, ఏ ఉంటే కాదని అర్థం చేసుకున్నాడు. ఇదే అసలైన లెర్నింగ్. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ టెక్నాలజీలో ఎలా పనిచేస్తుందో చూద్దాం. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు నచ్చే వీడియోస్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇన్స్టాగ్రామ్లో మీరు ఎక్కువసేపు ఆగిన పోస్ట్స్ మళ్ళీ వస్తాయి. అమెజాన్లో ఒక ప్రోడక్ట్ చూసినా దానికి సంబంధించిన యాడ్స్ ఇతర యాప్స్లో కూడా కనిపిస్తాయి. ఇది ర్యాండమ్ కాదు, ఇది ఒక కేర్ఫుల్లీ డిజైన్ సిస్టమ్. మీ ప్రతి యాక్షన్ ద్వారా మీరు ఏది ఇష్టపడతారు, ఏది స్కిప్ చేస్తారు, ఏది ఎక్కువసేపు చూస్తారు, ఈ మొత్తం డేటా సైలెంట్గా కలెక్ట్ అవుతుంది. ఈ డేటా నుండే ప్యాటర్న్స్ తయారవుతాయి. ఈ ప్యాటర్న్స్ ఆధారంగా ఏఐ మీ యొక్క నెక్స్ట్ యాక్షన్ ప్రిడిక్ట్ చేస్తుంది. ఏఐ మనకు కనిపించకపోయినా అది మనతో ప్రతిరోజు ఇంటరాక్ట్ అవుతుంది. ఏఐ ఒక్కసారిగా నేర్చుకోదు, ఇది స్టెప్ బై స్టెప్గా నేర్చుకుంటుంది, లేయర్గా ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ గెస్ చేస్తుంది, నెక్స్ట్ మిస్టేక్ చేస్తుంది, తరువాత కరెక్ట్ చేసుకుంటుంది. ఇలా స్లోగా అక్యురసీ పెరుగుతుంది. అందుకే కొన్ని సందర్భాల్లో ఏఐ మనల్ని మనకంటే బాగా అర్థం చేసుకున్నట్లు అనిపిస్తుంది, కానీ నిజం ఏమిటంటే అది మనల్ని కాదు, మన బిహేవియర్లో ఉన్న ప్యాటర్న్స్ని అర్థం చేసుకుంటుంది. ఇప్పటి వరకు మనం బయట కనిపించే ఎఫెక్ట్స్ గురించి చూసాం, కానీ అసలు మ్యాజిక్ లోపల ఉంది. ఏఐ లోపల స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అది డెసిషన్స్ ఎలా తీసుకుంటుంది, ఎలా ఇంప్రూవ్ అవుతుంది, ఇవి అర్థమైతే ఈ మొత్తం పిక్చర్ కంప్లీట్ అవుతుంది. మనం బయట చూసేది రిజల్ట్స్ మాత్రమే, కానీ అసలు స్టోరీ లోపల జరుగుతుంది. ఏఐ లోపల ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది, దాన్ని ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అంటారు. పేరు కొంచెం టెక్నికల్గా అనిపించవచ్చు, కానీ కాన్సెప్ట్ చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. మనిషి బ్రెయిన్లో ఎలా న్యూరాన్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేస్తాయో అదే ఐడియాని తీసుకుని కంప్యూటర్స్లో మ్యాథమెటికల్గా రీక్రియేట్ చేసిన సిస్టమే ఇది. కానీ ఒక విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, ఇది రియల్ బ్రెయిన్ కాదు. ఇది థింక్ చేయదు, ఫీల్ అవ్వదు, ఇది క్యాలిక్యులేషన్స్ మాత్రమే చేస్తుంది. ఇప్పుడు ఈ సిస్టమ్ ఎలా అరేంజ్ అవుతుందంటే ఇది లేయర్స్గా డివైడ్ అవుతుంది. ఒకే లేయర్లో ఇన్కమింగ్ ఇన్ఫర్మేషన్ను తీసుకొని దాన్ని కొంచెం ప్రాసెస్ చేసి నెక్స్ట్ లేయర్కి పంపుతుంది. ఇలా లేయర్స్ నుండి లేయర్కి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూ చివరికి ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒక్కసారిగా హోల్ పిక్చర్ని అర్థం చేసుకోదు. ఫస్ట్ లేయర్ కేవలం చిన్న డీటెయిల్స్ మాత్రమే చూస్తుంది. ఎడ్జెస్, షేప్స్, కలర్స్ లాంటి బేసిక్స్ ప్యాటర్న్స్ మాత్రమే గుర్తుపడుతుంది. నెక్స్ట్ లేయర్కి వచ్చేసరికి ఆ డీటెయిల్స్ అన్నీ కంబైన్ చేసి కొంచెం క్లారిటీతో చూడడం మొదలవుతుంది. ఇంకా డీపర్ లేయర్కి వెళ్ళే కొలిది సింపుల్ డీటెయిల్స్ మీనింగ్ఫుల్ ప్యాటర్న్స్గా మారుతాయి. అంటే ఒకే ఇన్పుట్ను స్టెప్ బై స్టెప్ రిఫైన్ అవుతూ చివరికి ఒక డెసిషన్గా మారుతుంది. ఇది వినడానికి సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఇక్కడే అసలు ఇంటెలిజెన్స్ బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ఏఐ ఒక్కసారిగా మొత్తం అర్థం చేసుకోదు,
అది స్లోగా లేయర్ బై లేయర్గా ప్యాటర్న్స్ బిల్డ్ చేసుకుంటుంది. ఇక్కడే మనం ముందు చూసిన పిల్లవాడిని ఎగ్జాంపుల్ గుర్తుకొస్తుంది. అతను కూడా ఒక్కసారిగా పర్ఫెక్ట్గా గుర్తుపట్టలేదు, స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాడు. అదేవిధంగా ఏఐ కూడా రా ఇన్ఫర్మేషన్ నుండి గ్రాడ్యువలీ మీనింగ్ఫుల్ ప్యాటర్న్స్ బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది మనకు వస్తుంది. ఈ లేయర్ లోపల ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది? ఒక ఇమేజ్ ఇస్తే దాని నుండి ఎలా బ్రేక్ డౌన్ చేసి అర్థం చేసుకుంటుందని. ఇది అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక క్యాట్ ఇమేజ్ ఏఐకి ఇచ్చామనుకుందాం. అది మనకు ఒక్కసారిగా క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఏఐకి అది ఫస్ట్ ఒక పిక్చర్గా కాదు, అది నంబర్గా మాత్రమే కనిపిస్తుంది. అంటే పిక్సెల్స్, వాల్యూస్, ఒక గ్రిడ్ లాగా డేటా కనబడుతుంది. ఇక్కడ నుండి అసలు ప్రాసెస్ మొదలవుతుంది. ఫస్ట్ లేయర్కి రా డేటా వెళ్తుంది. ఆ లేయర్లో ఏం చేస్తుందంటే ఇది ఇమేజ్లో ఉన్న బేసిక్స్ ప్యాటర్న్స్ గుర్తుపట్టడానికి ట్రై చేస్తుంది. అంటే ఎడ్జెస్, ఎక్కడ కాంట్రాస్ట్ చేంజ్ అవుతుందో, ఎక్కడ లైన్స్ ఉన్నాయో, ఇది చాలా బేసిక్ లెవెల్. ఇంకా ఏఐకి ఇది ఏ ఆబ్జెక్ట్ అనేది తెలియదు. తరువాత ఈ ప్రాసెస్డ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ లేయర్కి వెళ్తుంది. ఈ సెకండ్ లేయర్లో ఈ ఎడ్జెస్ని కంబైన్ చేసి ఈ షేప్స్ని గుర్తుపట్టడానికి ట్రై చేస్తుంది. కర్వ్స్, కార్నర్స్, సింపుల్ స్ట్రక్చర్స్. ఇక్కడ కూడా ఇంకా క్లారిటీ పూర్తిగా కాలేదు, కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం మీనింగ్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఈ షేప్స్ అన్నీ థర్డ్ లేయర్కి వెళ్తాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ జంప్ జరుగుతుంది. ఈ లేయర్స్లో ఈ షేప్స్ని కంబైన్ చేసి మోర్ కాంప్లెక్స్ ఫ్యూచర్స్ని గుర్తుపడుతుంది. ఎగ్జాంపుల్ ఐస్ లాంటి స్ట్రక్చర్ అండ్ ఇయర్స్ లాంటి షేప్స్, ఫేస్ అవుట్లైన్. అండ్ ఇప్పుడు ఈ సిస్టమ్కి ఒక రఫ్ ఐడియా వస్తుంది, ఇది ఏదో లివింగ్ థింగ్ అయ్యే ఛాన్స్ ఉందని. ఇంకా తర్వాత లేయర్స్కు ఈ ఫ్యూచర్స్ ఇంకా రిఫైన్ చేస్తాయి, ఎంత కన్సిస్టెంట్గా ఉన్నాయో చూస్తాయి, ప్యాటర్న్ ఎంత మ్యాచ్ అవుతుందో చెక్ చేస్తాయి. చివరికి అన్ని లేయర్స్ నుండి వచ్చిన సిగ్నల్స్ కలిపి ఒక ఫైనల్ అవుట్పుట్ జనరేట్ అవుతుంది. ఇది క్యాట్ అయ్యే ఛాన్స్ 90% ఉందని. ఇక్కడే ఒక ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాలి. ఏఐ ఇది క్యాట్ అని డిక్లేర్ చేయదు, అది క్యాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉందని చెప్తుంది. ఏఐ లేయర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసి ఫైనల్గా ఒక ప్రాబబిలిటీ బేస్డ్ డెసిషన్ ఇస్తుంది. కానీ అసలు ఇంటెలిజెన్స్ బిల్డ్ అవుతున్నది ఎక్కడంటే ఈ లేయర్స్ మధ్యలో ఉన్న కనెక్షన్లోనే. ఇక్కడే వెయిట్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇది టెక్నికల్ టర్మ్లా అనిపించవచ్చు, కానీ కాన్సెప్ట్ చాలా సింపుల్. ఒక్కో కనెక్షన్కి ఒక్కో ఇంపార్టెన్స్ వాల్యూ అనేది ఉంటుంది, దాన్నే వెయిట్స్ అంటారు. అంటే ఏ ఫ్యూచర్కి ఎంత ఇంపార్టెంట్ ఉందో దాని వెయిట్స్ ద్వారా డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఇమేజ్ చేయండి, ఒక ఇమేజ్లో ఇయర్స్ షేప్ చాలా కన్సిస్టెంట్గా క్యాట్స్లో కనిపిస్తే ఆ ఫ్యూచర్కి సంబంధించిన కనెక్షన్స్ స్లోగా స్ట్రాంగ్ అవుతాయి. అదే ఒక ఇర్రిలవెంట్ ఫ్యూచర్ ఉంటే దానికి సంబంధించిన కనెక్షన్స్ వీక్ అవుతాయి. ఇలా సిస్టమ్ ఏది యూజ్ఫుల్, ఏది అన్నెసెసరీ అనేది గ్రాడ్యువల్గా నేర్చుకుంటుంది. ఇక్కడే లెర్నింగ్ జరుగుతుంది. ఏఐ ఫ్యాక్ట్స్ను స్టోర్ చేయడం లేదు, ఏఐ రూల్స్ని మెమొరైజ్ చేయడం లేదు, ఏఐ కనెక్షన్ అడ్జస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్స్ ఎలా జరుగుతుందని తెలుసుకుందాం. ఇక్కడ ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ పనిచేస్తుంది. ఏఐ ఒక ప్రిడిక్షన్ ఇస్తుంది, ఇది కరెక్ట్ అయితే ఇది రైట్ డైరెక్షన్ అని, ఇది తప్పు అయితే ఇది ఇక్కడ మిస్టేక్ జరుగుతుందని సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్స్ ఆధారంగా కనెక్షన్లోని స్లైట్ చేంజెస్ అనేవి జరుగుతాయి. కొన్ని వెయిట్స్ డిక్రీజ్ అవుతాయి, కొన్ని వెయిట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇది ఒకసారి జరిగితే చిన్న చేంజెస్ అనేది ఉంటుంది, కానీ మిలియన్స్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. సిస్టమ్ పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మనిషి నేర్చుకునే విధానంలో మీనింగ్ బిల్డ్ అవుతుంది. ఏఐ నేర్చుకునే విధానంలో నెంబర్స్ అడ్జస్ట్మెంట్ అవుతాయి. కానీ ఈ నంబర్స్ అడ్జస్ట్మెంట్ ఎంత ప్రిసైజ్గా ఉంటుందంటే చాలా కేసెస్లో ఇదే అండర్స్టాండింగ్లో కనిపిస్తుంది, ఇదే ఇల్యూషన్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, ఏఐ ఫాస్ట్గా నేర్చుకుంటుంది ఎందుకంటే దానికి మ్యాసివ్ డేటా అనేది ఉంటుంది. మనిషి తక్కువ ఎగ్జాంపుల్స్తో స్లోగా లెర్న్ అవుతాడు. ఏఐ మాత్రం లక్షల కోట్ల ఎగ్జాంపుల్ చూస్తుంది, అందుకే ప్యాటర్న్స్ చాలా క్విక్లీ గుర్తుపడుతుంది. కానీ ఇక్కడ ఒక లిమిటేషన్ కూడా ఉంది. ఏఐకి కంటెక్స్ట్ ఫీల్ అన్నది అవ్వదు, రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండదు, కామన్ సెన్స్ కూడా ఉండదు. అంటే ఏఐ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలదు, అది ఎందుకు కరెక్ట్ అనేది చెప్పలేదు. ఇప్పటి వరకు మనం ఒక పవర్ఫుల్ ట్రూత్ చూసాం, ఏఐ ఎలా నేర్చుకుంటుంది, మన బిహేవియర్ని ఎలా ప్యాటర్న్గా మార్చి ప్రిడిక్ట్ చేస్తుంది అని. మనం నెక్స్ట్ వీడియోలో ఏఐ డేటా ఎలా కలెక్ట్ చేస్తుంది, ప్రతి క్లిక్ ఎలా సిగ్నల్గా మారుతుందో చూపిస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా కావాలంటే ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఏదైనా టాపిక్ డీప్గా తెలుసుకోవాలని ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.